ఎలాగా ఉండాలి అని కోరుకుంటారంటే, గొప్ప గొప్ప తలాంతులతో, లేకపోతే చాలా జ్ఞానంతో, చాలా తెలివితేటలతో, చాలా టాలెంట్స్తో మనం ఉండాలని దేవుని యొక్క ఆశ కాదు. ఆయన చాలా సాధారణమైనటువంటి ప్రజల్ని ఆయన యొక్క సేవ కొరకు ఎన్నుకుంటాడండి. చాలా సాధారణమైనటువంటి ప్రజలు సరిగా మరి జ్ఞానము, అంతగా లోక జ్ఞానము కానీ, చదువులో కానీ, లేకపోతే వారికి అంతగా లోకాల్లో పరిగెడుతున్న వారంతగా బహుశా మనలో ఉండకపోవచ్చు. కొంతమందికి ఉంటాయి, అందరూ అలా ఉండరని నేను చెప్పను. బట్ ఆల్మోస్ట్ 70% వరకు దేవుడు చాలా బలహీనులని, చాలా సాధారణమైనటువంటి ప్రజలను గొప్ప గొప్ప కార్యాలు చేసే వారిగా దేవుడు చేశాడండి. చరిత్రలో కూడా ఎంతోమంది అలాంటి వారు ఉన్నారు. చాలా సాధారణమైనటువంటి ప్రజలు, చాలా మరి ఎంతో మిడిల్ క్లాస్ జీవితాన్ని జీవించేటువంటి వారినే దేవుడు తన యొక్క సేవలో కానీ, లేకపోతే గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి కానీ ఎన్నుకున్నాడు. అయితే కొన్నిసార్లు మనము విశ్వాసంలో నడుస్తున్నప్పుడు, ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం నడుస్తున్నప్పుడు, మనము ఏదైనా ఒక అచీవ్మెంట్, అంటే ఏదైనా ఒక కార్యము జరిగించుకోవాలి, ఒకటి ఏదైనా మనము అచీవ్ చెయ్యాలని అనుకున్నప్పుడు, సాధారణంగా మనిషి యొక్క వ్యక్తిత్వము, మనిషి యొక్క ఆలోచన ఎలా ఆలోచిస్తుందంటే, ఎవరైతే జ్ఞానంతో ఉంటారో, ఎవరైతే గొప్ప తెలివితేటలు, చదువు అన్నీ ఎవరైతే ఉండి వాళ్ళు మరి వారి యొక్క ఉద్యోగంలో కావచ్చు, వారి వ్యాపారంలో కావచ్చు, బాగా ఎదిగి మంచి అభివృద్ధి చెందిన వారిని, మన యొక్క మానవ వ్యక్తిత్వము అలాంటి వారిని ఫస్ట్ చూస్తుంది అన్నమాట. అతనికి చదువు ఉంది కాబట్టి అతను మంచి జాబ్ చేసుకుంటున్నాడు, అతనికి నోట్లో 4 భాషలు ఉన్నాయి కాబట్టి అతను సర్వైవ్ అయిపోతున్నాడు అన్ని దేశాల్లో. తర్వాత ఇతనికి మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇతను వెళ్ళి మరి ఇలాంటి మంచి ఐటీ కంపెనీలో వర్క్ చేసి ఇలాగా సాధిస్తున్నాడు అని చెప్పి మనము ఎంతసేపు వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్స్ని, వాళ్ళకు ఉన్నటువంటి భాష జ్ఞానాన్ని బట్టి మనము వీళ్ళు ఇది చేయగలిగారు కాబట్టి, వీళ్ళకి ఇది ఉంది కాబట్టి వీళ్ళు ఇది చేయగలిగారు అని మనము ఫీల్ అవుతూ ఉంటాం. సో ఎవరికైనా ఏదైనా ఉండి అది కనుక మీలో లేదనుకోండి, అది కనుక నాలో లేదనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతామంటే, నాకు అది లేదు కాబట్టి నేను అది చేయలేను, నాకు అది లేదు కాబట్టి నేను అంత దూరం నేను వెళ్ళలేను అనే ఫీలింగ్ మనకు వస్తుంది. అవునండి, చాలాసార్లు మరి ఎవరో వరకు కాదు, నేనే ఎన్నోసార్లు అనుకున్నాను. అంటే నేను క్రీస్తులో నేను ఎవరో, క్రీస్తులో నా స్థానం ఏంటో అని నేను తెలుసుకోనంత వరకు కూడా నా మైండ్ సెట్ ఇలాగే ఉంది. నేను ఈరోజు మీ అందరు ఎదుర్కొండా చాలా ఫ్రాంక్గా ఒప్పుకుంటున్నాను. క్రీస్తులో నేను ఎవరో నేను తెలుసుకోనంత వరకు కూడా నేను అలాగే ఆలోచించాను. వాళ్ళ దగ్గర ఆ విద్య ఉంది, వాళ్ళ దగ్గర ఆ స్థితి ఉంది కాబట్టి వాళ్ళు అది సాధించారు, నా దగ్గర అది లేదు కాబట్టి నేను దాన్ని సాధించలేను అని అనుకున్నాను. బట్ ఎప్పుడైతే నేను దేవునిలో నేను ఎవరో, నా స్థానం ఏంటో, నా పిలుపు ఏంటో, నా దర్శనం ఏంటో నేను సంపూర్తిగా ఎరిగిన తర్వాత నాలో ఒక చెప్పలేనటువంటి ఒక కొత్త కాన్ఫిడెన్స్ నాకు వచ్చిందండి. అది పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చారు. కేవలము మనకి ఈ లోకపరంగా వచ్చేటువంటి జ్ఞానంతో మాత్రమే మనం అభివృద్ధి చెందలేం. కానీ దేవుడి శక్తి ఎవరిలో అయితే ఉంటుందో, దేవుని యొక్క పిలుపు ఎవరి మీద అయితే ఉంటుందో, వాళ్ళు యథార్థ హృదయం కలిగిన వారైతే, వారు శుద్ధ హృదయం కలిగిన వారైతే, వారు సామాన్యంగా ఆలోచించేవారైతే కనుక, ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. సామాన్యంగా ఆలోచించేవారైతే, గొప్పగా ఆలోచించేవారు కాదండి, సామాన్యంగా ఆలోచించాలి. క్రిటికల్గా ఆలోచించడము, చాలా డెప్త్గా ఆలోచించడము, ఇలాంటి ప్రజలను దేవుడు ఎప్పుడు ఇష్టపడడు. కొంతమందిని చూడండి మీరు, నీ ముక్కేది అని అంటే మనం మామూలుగా వేలు తీసుకెళ్ళి డైరెక్ట్గా మన ముక్కు మీద పెట్టేస్తాం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే
మీ ముక్కు ఏదంటే మొత్తం వేలంతా ఇలా చుట్టూరా తిప్పి తలనిండా ఇటు చుట్టూరా తిప్పుకుని వచ్చి ఇదిగో ఇక్కడ ఉంది అని చూపిస్తారు. కొంతమంది ఇలాగే ఉంటారు. ఏదైనా చెప్పు, ఒక అడ్రస్ చెప్పు అని అంటే అసలు పక్క వీధిలో ఉన్న ఇంటిని కూడా వాళ్ళు ఎన్ని రకాలుగా తిప్పి అడు తిప్పి ఇడు తిప్పి నానా హడావిడి చేస్తారు. నాకు చెన్నై వాళ్ళంటే చాలా ఇష్టం అండి. చెన్నైలో మీరు ఎక్కడికైనా వెళ్తే మీకు అడ్రస్ తెలియలేదనుకోండి, ఎవరినైనా అడిగితే అంతెందుకు పక్కన రోడ్డు సైడ్ పక్కన ఎవరైనా కూర్చొని చిన్న మామగారు కూర్చున్నా సరే ఆవిడ దగ్గరికి వెళ్ళామండి, మామగారు మాకు ఈ అడ్రస్ తెలియట్లేదండి కొంచెం చెప్పండి అండి. ఎంత అరటిపండు నోట్లో ఒలిచిపెట్టినంత ఈజీగా చెప్పేస్తారు అడ్రస్లు చెన్నైలో. అంత మనకు అసలు ఆ ఊరు తెలియనోడు వెళ్ళినా సరే వాళ్ళు కనుక అడ్రస్ చెప్తే కనుక మనం అంత ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, అంత బాగా చెప్తారు. కొంతమంది ఇక్కడ కొన్ని స్టేట్స్లో మరి నేను చూస్తుంటాను, వీళ్ళని అడ్రస్ని అడిగితే మనము అసలు మనకు ఉన్నది కూడా పోద్దనమాట, అంతలాగా క్రిటికల్గా చెప్తారు, అంత డెప్త్గా చెప్తారు. సో దేవుడు డెప్త్ అడగట్లా, నువ్వు ఎంత లోపలికి వెళ్ళి ఎంత జ్ఞానంగా నువ్వు చెప్తావా, నువ్వు ఎంత జ్ఞానం కలిగిన వాడువో నువ్వు ఇతరులకు చూపించాలి, ఇలాంటివి దేవుడు కోరుకోడు. దేవుడు ఎలాగ కోరుకుంటాడంటే చాలా సాధారణమైనటువంటి వారిని కోరుకుంటాడు. అంటే వాళ్ళు దేవుడు ఏదన్నా నీకు చెప్పాడు అనుకో, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఈ ప్రాంతానికి వెళ్ళు, నువ్వు ఈ యొక్క వ్యక్తితో మాట్లాడు, నువ్వు ఈ ఉద్యోగంలో ఉండు, నువ్వు వివాహం చేసుకో అంటే మనము ఎలా ఉండాలంటే, చిత్తము నా యజమానుడా, నా ఏలినవాడా, ఇదిగో నీ దాసుడు వినుచున్నాడు, ఇదిగో నీ దాసరాలు వినుచున్నది, నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను అని ఎవరైతే అంటారో అలాంటి వాళ్ళని దేవుడు గొప్పగా వాడుకుంటాడండి. కొంతమంది మరి దేవుడు ఏదన్నా ఒక విషయం చెప్తే, దేవుడు ఏదన్నా ఒక పని చెప్తే దాన్ని 100 పాయింట్లు లా పాయింట్లు తీస్తారనమాట. ఇది ఎలాగా, అది అలాగా, ఇలా చేస్తే ఏమైపోద్దో, అలా చేస్తే ఏమైపోతుందో అని చెప్పి 100 లా పాయింట్లు అడిగేసి దేవుణ్ణి అందులో ఏది సక్సెస్ అవ్వక వాళ్ళు ఎంచుకున్న మార్గాల్లో ఏది కూడా పర్ఫెక్ట్గా లేక చివరికి పూర్తిగా దేవుని యొక్క దర్శనాన్ని పిలుపుని పక్కన పడేస్తారు. హల్లెలూయా. సో ఈరోజు మనము ఏం నేర్చుకోబోతున్నామంటే, సాధారణమైనటువంటి ప్రజల ద్వారా దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు, సాధారణమైనటువంటి ప్రజల ద్వారా దేవుడు చేసే గొప్ప కార్యాలు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ దావీదు గురించి ఒక మాట రాయబడి ఉందండి. దావీదు చాలా చిన్నోడు అంటండి. ఆయన అడవిలో గొర్రెలు కాసుకునేటువంటి ఒక చిన్న బాలుడు. ఆయన యొక్క ఆశలు ఎలాగున్నాయంటే, ఆయన యొక్క కోరికలు ఎలాగున్నాయంటే, ఆయన అరణ్యంలో కూర్చుని యెరూషలేమును చూసుకుంటూ మరి ఎప్పటికైనా సరే నేను ఆ యెరూషలేముకు నేను అక్కడికి వెళ్ళి ఆయనకు మందిరాన్ని కట్టించాలి, నేను అక్కడ ఉండాలి అని అనుకునేటువంటి మైండ్ సెట్. నేను ఎక్కలేని ఎత్తైన కొండకి నువ్వు నన్ను ఎక్కించు ప్రభువా, నేను చెయ్యలేని దాన్ని నా ద్వారా నువ్వు జరిగించు ప్రభువా అని ప్రార్థన చేసుకునేవాడు. దాని గురించి ఆయన ఎప్పుడు పాటలు పాడుకునేవాడండి. అయితే మరి ఆయనకి యుద్ధంకి వెళ్ళి యుద్ధంలో కూడా మరి తన అన్నదమ్ములతో అక్కడ ఉండి యుద్ధం చేయాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడండి. కానీ ఆయన చిన్న పిల్లోడని చెప్పి మరి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా ఆయన్ని చాలా చులకనగా చూసేవారు. నువ్వు చిన్నోడివి, నీకేం తెలుసు, నువ్వు ఆ గొర్రెల మందను కాసుకో, నీకు ఆ గొర్రెల మందే కరెక్ట్, నువ్వు అక్కడ ఉంటేనే కరెక్ట్, నువ్వు మా మధ్యలోకి రావడానికి నీకు అంత స్టాండర్డ్స్ నీకు లేవు, నీకు అంత జ్ఞానం లేదు, నువ్వు అంత యుద్ధశాలివి కాదు, నువ్వు అంత విలువిద్యలు నేర్చుకున్న వ్యక్తివి కాదు, సో నువ్వు మా మధ్యలో ఉండడానికి నువ్వు అర్హుడివి కాదు అని చెప్పి ఆయన్ని చాలా చులకనగా చూసి మరి ఆయన్ని కేవలం ఒక గొర్రెల మందను కాసుకోవడానికి మాత్రమే పరిమితం చేసేసారు దావీదుని. కానీ దావీదులో మరి బహుశా యుద్ధ విద్యలు ఆయన నేర్చుకోకపోయినా, విలువిద్యలు ఆయన నేర్చుకోకపోయినా ఆయనలో ఒక గొప్ప విశ్వాసం ఉందండి. అదేంటంటే, మన శత్రువు కన్నా కూడా మనలో ఉన్న దేవుడు చాలా గొప్పవాడు అనేటువంటి ఆశ ఆయనలో ఉందండి. ఆ ఒక్క ఆలోచన ఆయనలో ఉంది, ఆ ఒక్క జ్ఞానం ఆయనలో ఉంది. ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములకి విలువిద్యలు వచ్చు, యుద్ధ నేర్పరులు, వాళ్ళు ఎంతో ఆజానుబాహుల్లో ఉంటారు. కానీ వాళ్ళు ఎదుర్కొండా ఉన్న ఫిలిస్తీన్లు శత్రువులను చూసి వాళ్ళు భయపడిపోతున్నారు.
వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి దేవుడు ఫిలిస్తీన్ల కన్నా కూడా, గొల్యాతు కన్నా కూడా గొప్పవాడు, పెద్దవాడు, ఎన్నో గొప్ప గొప్ప దేశపు రాజులను ఓడించగలిగినటువంటి గొప్ప శక్తి సంపన్నుడు, మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు అని వాళ్ళకి తెలియదు. ఎన్ని విద్యలు వస్తే ఏంటి, ఎంత యుద్ధ నేర్పరైతే ఏంటి, నీలో ఉన్న దేవుని యొక్క గొప్పతనము నీకు తెలియకపోతే. ఈరోజు లోకం కూడా అలాగే ఉందండి. ఎన్నో గొప్ప గొప్ప విద్యలు వచ్చు, ఎన్నో నాలెడ్జ్ ఉంది వాళ్ళకి, ఎన్నో తెలుసు. బట్ దేవుని యొక్క గొప్పతనము తెలియకుండా, దేవుని జ్ఞానం తెలియకుండా నీకు ఎన్ని తెలుసు అని నువ్వు చెప్పుకున్నా సరే అది సున్నానే. అర్థమవుతుందండి? ఒక సామాన్యుడు ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించగలడు. ఒక చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి ద్వారా దేవుడు ఒక దేశాన్ని రక్షించాడు. అర్థమవుతుందండి? ఏమి తెలియని, జ్ఞానమే లేనటువంటి ఒక వ్యక్తి ద్వారా ఈ విద్యుత్ని సృష్టింపజేశాడు దేవుడు, థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి వ్యక్తి ద్వారా. మరి ఆ చిన్న చిన్న వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడండి. మనము ఏదో జ్ఞానం పొందుకుంటేనే మనం ఇది చేయగలుగుతాము, ఏదో జ్ఞానం నాలోకి వస్తేనే నేను ఇది చేయగలుగుతాను అనే ఫీలింగ్ని మొట్టమొదట మనం విడిచిపెట్టాలి. దావీదు కూడా ఎలా ఆలోచించాడంటే, నాకు విలువిద్యలు రాకపోయినా సరే నాలో దేవుడు ఉన్నాడు, నేను వీళ్ళని ఎలాగైనా సరే జయించగలను అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ ఆయనలో ఉంది. ఆయన మనుషులతో యుద్ధం చేయలేదు, కానీ గొర్రెల మందను కాపాడుకోవడం కోసము పెద్ద పెద్ద సింహాలని, పెద్ద పెద్ద ఎలుగుబంట్లని చాలా ఈజీగా చంపేశాడు. ఆయనకు ఆ విద్య వచ్చు. వాళ్ళ అన్నదమ్ములకు అవన్నీ తెలియదు. ఈయన అరణ్యంలో కూర్చుని ఏం చేస్తున్నాడో తెలియదు. వాళ్ళు కేవలము ఎదురుకుండా ఉన్నటువంటి మనిషిని చూసి భయపడిపోతున్నారు. కానీ దేవుడు మనుషుల కన్నా 6 రెట్లు పవర్ఫుల్, 100 రెట్లు పవర్ఫుల్ అయినటువంటి సింహాలని, ఎలుగుబంట్లని చిన్న బాలుడుగా ఉన్నటువంటి దావీదు చంపేస్తున్నాడు అన్న విషయం తెలియదు. అర్థమవుతుందండి? దేవుడు మీకు ఈరోజు మీరు ఒంటరిగా కూర్చోవచ్చు. మీరు బహుశా మీరు అనేకుల దృష్టిలో, అనేకుల యొక్క కళ్ళల్లో మీకు ఎంత నాలెడ్జ్ ఉందో ఎవరికి తెలియకపోవచ్చు. కానీ దేవుడు మిమ్మల్ని సీక్రెట్గా ఒక ప్లేస్లో పెట్టి ఈరోజు ఎవరికి కనపడకుండా, ఎవరి మధ్యలోనికి రానివ్వకుండా మిమ్మల్ని ఒక ప్లేస్లో పెట్టి మీరు ఏదైతే సాధించాలో ఆ సాధించడానికి కావాల్సినటువన్నీ మీకు ఈరోజు దేవుడు నేర్పిస్తున్నాడు. మీరు అనుకోవచ్చు, ఇవన్నీ నేను ఎందుకు నేర్చుకుంటున్నాను, ఈ పరిస్థితులన్నీ నాకు ఎందుకు ఏర్పడుతున్నాయి, ఇవన్నీ నేను ఎందుకు ఫేస్ చేయాల్సి వస్తుంది అని మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. బట్ రేపటి దినాన మీరు వెళ్ళబోయే ప్రాంతాల్లో అటువంటి వారు మీ మధ్యలోకి వచ్చినప్పుడు వాళ్ళని జయించడానికి కావాల్సినటువంటి విశ్వాసమును, ధైర్యమును, అటువంటి కాన్ఫిడెంట్ని దేవుడు ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాడు. అర్థమవుతుందండి? సో దావీదు కూడా యుద్ధ రంగంలోకి వెళ్ళకపోయినా అరణ్యంలో ఉండి ఎంతో సామాన్యుడిగా ఉన్నటువంటి అతను యుద్ధ రంగంలో అరణ్యంలో ఉండి ఎలుగుబంట్లను, సింహాలని చంపేసేవాడు. అయితే ఒకరోజు మరి ఆ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, తన అన్నదమ్ములకి ఆహారం ఇవ్వడానికని వెళ్ళాలని అనుకున్నప్పుడు ఆ ఫిలిస్తీన్లను చూసి అనుకున్నాడు, ఈ గొల్లియాతుని చంపడానికి మీరు ఎందుకు వెనకాడుతున్నారు, అతనితో యుద్ధం చేయడానికి ఎందుకు మీరు అంతగా ఆలోచిస్తున్నారంటే అప్పుడు అందరూ చెప్తారు, అతను చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా ఆజానుబాహుడుగా ఉన్నాడు, అతనితో ఎవరు గొడవ పడలేరు, అతనితో ఎవరు యుద్ధం చేయలేరు అని అంటే అప్పుడు దావీదు అడుగుతాడు, ఇతన్ని చంపితే ఏంటి బహుమానం అడిగితే అప్పుడు చెప్తారు, సౌలు యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేస్తారట, ఈ యొక్క బహుమానాలు నీకు వస్తాయట అని చెప్పినప్పుడు సరే నేను చేస్తానని చెప్పి ముందుకెళ్తాడు. హల్లెలూయా. సో ఆ విధంగా ఆయన ముందుకెళ్ళినప్పుడు కొన్ని మాటలు దావీదు చెప్తున్నాడు. దేవుడంట కత్తి చేత, ఆయుధాల చేత, ఈట చేత రక్షించువాడు కాదు. దేనివల్ల రక్షిస్తాడు? యుద్ధము యెహోవాది, ఆయనే యుద్ధం చేస్తాడు. ఎవరైతే మీతో యుద్ధం చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని బాధపడుతున్నారో వాళ్ళతో ఆయనే యుద్ధం చేస్తాడంట. మనము కత్తులు, ఈటలు, జ్ఞానమును, తర్వాత గొప్ప గొప్ప శక్తులు, లేకపోతే తెలివితేటలు, వీటిలతో మనం యుద్ధం చేయలేము. మనుషులతో వీటిలతో మనము ఏమీ సాధించలేము. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు దేవుడంట
మన చుట్టూ ఉన్న వారికి ఒక భయాన్ని పుట్టిస్తాడంట మన ద్వారా. దేవుడు ఈరోజు మీ మధ్యలో ఉన్నాడు అని మీ దండు వారందరూ కూడా తెలుసుకుంటారు. దావీదులో ఉన్న ధైర్యం చూడండి, దావీదులో ఉన్న విశ్వాసం చూడండి. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, గొలియాతు దావీదుని చూసి అంటున్నాడు, నువ్వు తృణీకరించాడంట. నువ్వు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా, నేను నీకు కుక్కలా కనిపిస్తున్నానా అని చెప్పి తన యొక్క దేవతల పేరటంట దావీదుని శపించాడంట. నా దగ్గరికి రా, నీ మాంసము నేను ఆకాశ పక్షులకు భూమృగాలకి ఇచ్చేస్తాను అని చెప్తున్నాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, నీవు నీ కత్తే ఈటె బళ్ళం ధరించుకుని నా మీదకి వస్తున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఎవరి పేరట వెళ్తున్నాడు అంటే అండి, దేవుని పేరట వెళ్తున్నాడంట. నువ్వు నీ ఈటని, నీ కత్తిని, నీలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలను పెట్టుకుని నా దగ్గరికి వస్తున్నావు, కానీ నువ్వు ఎవరినైతే తిరస్కరించావో ఆ దేవుడి పేరట నేను నీ మీదకి వస్తున్నాను. ఇది మనము కలిగి ఉండవలసినటువంటి ఆ ఒక చిన్న కాన్ఫిడెంట్ అండి. అర్థమవుతుందా? ఒక సామాన్యుడు ద్వారా దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యము. హల్లెలూయా. దేవుడు మీ యొక్క జ్ఞానాన్ని కోరుకోవట్లా, మీ తెలివితేటలను కోరుకోవట్లా. దయచేసి ఇతరులతో ఎప్పుడూ కూడా కంపేర్ చేసుకోవద్దు. మీ యొక్క కజిన్స్తో కావచ్చు, లేకపోతే మీ కొలీగ్స్తో కావచ్చు, లేకపోతే వారితో వీరితో ఎప్పుడు మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవద్దండి. దేవుడు ఎవరో తెలియని వారి కన్నా కూడా దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడండి. అర్థమవుతుందా? మీ యొక్క కజిన్స్, వారికి జ్ఞానం ఉండొచ్చు, వారికి తెలివితేటలు ఉండొచ్చు, కానీ వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు. కానీ నీకు తెలివితేటలు లేకపోయినా, నీకు శక్తి సామర్థ్యాలు లేకపోయినా, వారంత అందము జ్ఞానము లేకపోయినా సరే నీకు దేవుడు ఎవరో తెలుసు. నిజ దేవుడు ఎవరో నీకు తెలుసు. ఆయన శక్తి ఏంటో నీకు తెలుసు, ఆయన బలం ఏంటో నీకు తెలుసు. అదొక్కటి చాలు నీ లైఫ్లో నువ్వు ముందుకు కొనసాగడానికి. ఎప్పుడూ కూడా వారి వలె ఉద్యోగం నాకు లేదు, వారి వలె ఇల్లు నాకు లేదు, వారి వలె నాకు సంపద లేదు, వారి వల్ల నాకు ఇది లేదు అది లేదని ఎప్పుడు కూడా ఎవరితోని కంపేర్ చేసుకోవద్దండి. దేవుడు మనకి ఇచ్చినది ఏది కూడా తక్కువ కాదు. దేవుడు అందరికన్నా కూడా మనల్ని గొప్పగా హెచ్చిస్తాడు. అర్థమవుతుందండి? ఎవరితోని మనం కంపేర్ చేసుకొని అవసరంలా, పోల్చుకొని అవసరంలా. తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఎక్కడ మనల్ని నుంచోపెట్టాలో అక్కడ మనల్ని నుంచోపెడతాడు. నువ్వు సామాన్యురాలుగా ఆయన ఎదుట ఉంటే చాలు, నీ హృదయం శుద్ధిగా ఉంటే చాలు. ఈరోజు క్యారెక్టర్ కావాలని దేవుడు కోరుకుంటున్నాడండి. క్యారెక్టర్ లేకుండా నువ్వు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయినా సరే డమాల్మని ఏదో ఒక రోజు పడిపోతావు కింద. ప్రవర్తన, దేవుడి ఎదుట శుద్ధ హృదయము. ఎప్పుడు మీరు దీనికోసం ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు శుద్ధ హృదయం ఇవ్వు ప్రభువా. నాలో గర్వము, అసూయ, కోపము, ద్వేషము, పగ, అబద్ధము, మోసము, వ్యభిచారము నాలో ఉండకూడదు. నా హృదయము నీ ఎదుట చాలా శుద్ధంగా ఉండాలి. చిన్నపిల్లల మనస్తత్వంలో నాది ఉండాలి. ఒక చిన్న పిల్లల మనస్తత్వము ఎంత క్లీన్గా ఉంటుందండి, వాళ్ళ యొక్క హార్ట్ ఎంత బాగుంటుంది. తండ్రి వచ్చి బిడ్డను తిట్టినా సరే మరుసటి క్షణమే ఆ బిడ్డ మళ్ళీ వెళ్ళి ఆ తండ్రిని కౌగిలించేసుకుంటాడు. వాడికి ఏం కోపం ఉండదు, వాడికి ఏ ద్వేషం ఉండదు. ఇప్పుడే కదా నిన్ను కొట్టాడు మీ నాన్న, నువ్వు ఎలా మళ్ళీ వెళ్ళి కౌగిలించుకుంటున్నావు అంటే నవ్వుతాడు ఆ పిల్లాడు. ఏం చెప్పలేడు దానికి సమాధానం. అది శుద్ధ హృదయం అండి. దేవుడు అంటాడు కదా, ఈ చిన్న పిల్లల్ని ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళని పరలోక రాజ్యం కూడా తిరస్కరించబడుతుందని చెప్తాడు. చిన్న పిల్లలదే పరలోక రాజ్యం. చిన్నపిల్లలు అంటే చిన్న పిల్లలు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారని కాదు దాని అర్థం. చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వారే పరలోక రాజ్యం వెళ్తారు. అలాంటి వారిదే పరలోక రాజ్యం. సామాన్యులదే పరలోక రాజ్యం. సామాన్యులదే దేవుని యొక్క రాజ్యం. అర్థమవుతుందండి? లూకాసు వార్త 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, చిన్న మంద భయపడకండి, నీ రాజు గొప్పవాడు, ఆయన రాజ్యాన్ని అనుగ్రహించుటకు ఇష్టపడుతున్నాడంట. దేవుడు ఎవరికి ఆయన రాజ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, ఎవరికి ఆయన యొక్క
గొప్ప గొప్ప విషయాలు చెప్పాలనుకుంటున్నాడు, ఎవరికి గొప్ప సంగతులు చెప్పాలనుకుంటున్నాడంటే ఎవరైతే చిన్న పిల్లల వలె ఆయన ఎదుట సాగిల పడతారో, ఆయన ఎదుట మాట్లాడకుండా మరి దేవుడు చెప్పేదాన్ని వింటారో డౌట్స్ లేకుండా, అలాంటి వారి దగ్గరికంట దేవుని రాజ్యం వస్తుందంటండి. ఈరోజు దేవుడు నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. ఆయన దేవదూతలు నీ దగ్గరికి పంపించాలనుకుంటున్నాడు. ఆయన యొక్క దేవదూతల నివాసాన్ని నీ మధ్యలో ఉంచాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే సామాన్యంగా ఆలోచిస్తావో, యథార్థమైనటువంటి హృదయంతో ఉంటావో, అప్పుడు నీ ఇంట్లో పూర్తిగా కూడా దేవదూతలు నివాసం చేస్తారు. ఆయన రాజ్యం నీలో ఉంటుంది, నీ దగ్గర ఉంటుంది. నిన్ను చూస్తున్న వారికి ఒకలాంటి దైవ భయం కలుగుతుంది. నీతో గట్టిగా మాట్లాడాలన్నా, నిన్ను గట్టిగా వచ్చి గద్దించాలన్నా కూడా భయపడతారు. నిన్ను భయపెట్టాలన్నా కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే ఎవరైతే దేవుడి సన్నిధితో నింపబడతారో, దేవుని యొక్క ఆలోచనలతో నింపబడతారో, వారి చుట్టూ కూడా ఒక అగ్ని కంచె అనేది ఉంటుందండి. అర్థమవుతుందా? అది మీకు కనపడకపోవచ్చు, అది మీకు తెలియకపోవచ్చు, కానీ ఒక అపవాది సంబంధిత ఆలోచనలు కలిగినటువంటి మీ దగ్గరికి వచ్చినప్పుడు అటువంటి వ్యక్తులకు ఆ ఒక అగ్ని కంచె మీ దగ్గర కనబడుతుంది. వాళ్ళు మీ దగ్గరికి రావాలన్నా కూడా 100 సార్లు ఆలోచిస్తారు. కనుక దేవుడి శక్తిని పొందుకోండి, దేవుని యొక్క ఆలోచనలను పొందుకోండి. యెహోషువ చిన్నవాడండి, అందుకనే యెహోషువతో మాటికి దేవుడు చెప్తాడు, యెహోషువ నువ్వు భయపడకము, జడియకము, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. యెహోషువ ఎంతో ఆలోచిస్తాడు. మోషే వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? మోషే ఎంత పెద్దవాడు, బాధ్యత కలిగిన వాడు, అతను చేయగలిగాడు ఈ యొక్క యుద్ధాలన్నీ, కానీ నేను ఎలా చెయ్యాలి? నా వల్ల ఎక్కడ అవుద్ది అని అనుకున్నాడు. కానీ యెహోషువని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా? మోషే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడండి. మోషే ఎక్కడ వెయిట్ చేయమంటే అక్కడ వెయిట్ చేశాడు. మోషే 40 దినాలు సియోను ఆ కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన దగ్గరే కూర్చున్నాడు. మరి ఆ గుడారం వెలుపలే ఎన్నో దినములు యెహోషువ కూడా వెయిట్ చేశాడు. ఆయన లోపల కూర్చుని దేవునితో మాట్లాడుతుంటే యెహోషువ యొక్క నమ్మకమైన దాసుడుగా, మోషే యొక్క నమ్మకమైన దాసుడుగా యెహోషువ బయట కూర్చున్నాడు. ఆయన మరి ఆ ఒక కానాను వెళ్ళి నువ్వు చూసిరా, వేగు చూసిరా అంటే యెహోషువ కాలేబులు వెళ్ళి అందరూ రాంగ్ రిపోర్ట్ తీసుకొస్తే యెహోషువ కాలేబులు మాత్రము చక్కటి ఒక శుభకరమైనటువంటి ఆనవాళ్ళను తీసుకొచ్చారు. ఇవన్నిటిని గమనించినటువంటి దేవుడు మోషే తర్వాత అటువంటి సరియైన వ్యక్తి యెహోషువనే అని ఎంచుకొని వాగ్దాన భూమికి తీసుకెళ్లేటువంటి ఆ గొప్ప బాధ్యతను యెహోషువకి ఇచ్చాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన సేవలోకి వచ్చిన తర్వాత అతి సామాన్యులని సేవలోకి పిలిచాడండి. ఎవరు సామాన్యులు? జాలరులు, మరి చిన్న చిన్న పనులు చేసుకునేవారు, పెద్ద జ్ఞానం లేని వారిని దేవుడు ఆయన సేవలోకి పిలుచుకున్నాడు. నువ్వు వెళ్ళి చేప నోట్లో డబ్బులు ఉంటాయి తీసుకురా అంటే పేతురు రివర్స్ ఇంకో క్వశ్చన్ అడగడు. ఎందుకంటే ఆ జ్ఞానం లేదు. ఎలా వస్తాయి, ఏమవుతుంది, చేప కడుపులో చేప నోట్లో డబ్బు ఉండడం ఏంటి, షెకేలు ఉండడం ఏంటి, ఈ ఆలోచనే లేదు ఆయనకి. దేవుడు చెప్పాడా, చేసేద్దాం, ఏసై చెప్పాడంటే ఇంక అన్నీ ఉంటాయి అక్కడే అనేటువంటి ఒక గొప్ప విశ్వాసం అండి ఆయనలో, పేతురులో. ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా చేప నోట్లో ఉంటుంది. అదే ఈ రోజుల్లో కనుక మనం ఎవరినైనా వెళ్ళి చేప నోట్లో ₹1 ఉంటే తీసుకురా, నువ్వు నీకొకటి నాకొకటి ఇచ్చేయి అని ఎవరైనా దైవజనుడు చెప్పాడు అనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విశ్వాసకి, ఏంటి ఈయనకి ఏమన్నా పిచ్చి పట్టిందా, చేప నోట్లో డబ్బులు ఉండడం ఏంటి అని అనుకుంటారు. చూడండి, గుడ్డి విశ్వాసం అంటే అదేనండి. ఇక్కడ ఉంటాయి, నువ్వు వెళ్ళు అంటే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు పేతురు. ఈరోజు మిరాకిల్స్ ఎందుకు జరగట్లేదంటే, ఈరోజు అలాంటి అద్భుతాలు ఎందుకు జరగట్లేదంటే, అలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తులు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో లేరు. ఈ టెక్నాలజీ పెరిగిపోయింది, ఈ యొక్క మీడియా బాగా వచ్చేసింది, అంతా కూడా జ్ఞానము ఎక్కడ పడితే అక్కడ విస్తృతంగా ఎక్కువైపోయి ఈ డౌట్స్ ఎక్కువైపోతున్నాయండి. ఏదన్నా ఒక కార్యం చెప్తే, ఏదన్నా దేవుడు ఈ యొక్క అద్భుతం నీకు చేస్తాడంటే ఎంతసేపు సైంటిఫికల్గా ఆలోచిస్తున్నారు, వైజ్ఞానికంగా ఆలోచిస్తున్నారు. ఇది ఇలాగ ఎలా జరుగుతుంది, ఇది ఎలాగ అవుతుంది అనే ఒక డౌట్ వస్తుంది. ఎక్కడైతే అనుమానాలు ఉంటాయో అక్కడ దేవుడి కార్యాలు జరగవు.
దేవుడు ఎప్పుడు కూడా నీవు ఆయన పైన పూర్తి భరోసా పెట్టుకుంటే, పూర్తిగా ఆయన పైన నువ్వు విశ్వాసం పెట్టుకుంటే అప్పుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. సగం సగం విశ్వాసం, సగం సగం భక్తి అనేది దేవుడికి ఇష్టము కాదు. అబ్రహాంని చెప్పాడు, నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని అంటే అబ్రహాం వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఏం చేయాలి ప్రభువా, ఏ ఊరో పేరు చెప్పకుండా, ఊరు పేరు ఏంటో చెప్పకుండా, అడ్రస్ చెప్పకుండా నేను ఎలా వెళ్ళాలి అని అడిగాడు ఆయన. దేవుడు చెప్పాడు, నువ్వు నీ ఇంటిని, నీ బంధువుల్ని, నీ యొక్క తల్లిదండ్రుల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు అంతే. తట్టాబుట్టా సర్దుకున్నాడు. ఆయనకు ఉన్నటువంటి కొన్ని పశు సంపదలు పెట్టుకున్నాడు, కొంతమంది దాసులను పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళుతూ ఉండగా ఒక్కొక్క ప్లేస్కి ఆయన వెళ్తూ ఉండగా దేవుడు కొద్ది కొద్దిగా రివీల్ చేస్తూ వచ్చాడు. నువ్వు ఇక్కడ ఆగు, ఇక్కడ నీ గుడారం వేసుకో, ఇక్కడ నీ పశువుల్ని పెట్టుకో అని చెప్పి ఆయన ఆపుకుంటూ కొంత సమయం వచ్చిన తర్వాత, కొంత వయసు వచ్చిన తర్వాత ఆయన్ని స్థిరపరిచాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, పిడికేడు విత్తనాలు చేత పట్టుకొని విత్తేవాడంట సంతోషమైనటువంటి గానాలను కోస్తాడంట. కీర్తనల గ్రంథంలో రాయబడింది. నువ్వు ఆ కొంచెం విశ్వాసం, ఆ కొంచెము నమ్మకత్వము దేవుడి దగ్గర, ఆ పిడికేడు విశ్వాసం, చిన్న విశ్వాసం, ఆ చిన్న విశ్వాసం పట్టుకొని దేవుళ్ళు నువ్వు ముందు కొనసాగితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈరోజు ప్రభు మీ అందరితో అదే మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రశ్నించద్దు, నువ్వు అనుమానాలు పెట్టుకోవద్దు, ఇది ఎలా జరుగుతుంది అని అనుకోవద్దు. దావీదు ఎలాగా దేవుడి పైన నమ్మకాన్ని పెట్టుకొని ముందు కొనసాగాడు, దావీదు యెహోషువ ఎలాగా దేవుని పైన విశ్వాసాన్ని పెట్టుకొని యుద్ధం యెహోవాదే అనుకుని వెళ్ళాడు, అబ్రహాము ఎలాగా దేవుడి పైన విశ్వాసాన్ని పెట్టుకొని దేవుడు చూపించి దేశానికి వెళ్ళిపోయాడు, పేతురు, యోహాను, యాకోబులు కూడా యేసుక్రీస్తు ప్రభువారు రమ్మంటే మాట్లాడకుండా విశ్వాసంతో ఎలాగ ఆయన వెనకాల వెళ్ళిపోయారో, ఈరోజు మనం కూడా అలా ఆయన వెనకాల వెళ్తూ ఉన్నప్పుడు, అనుమానించకుండా, ప్రశ్నించకుండా ఆయన వెనకాల వెళ్తున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. మీ ఎదురుకుండా ఉన్నటువంటి గొలియాతుల్ని దేవుడు ఒక్క దెబ్బలో కింద పడగొడతాడు. ఇక్కడ దావీదు ఒక చిన్న బడిసెలరా విసిరాడండి అంతే. యెహోవా పేరట నేను నీ మీద ఇది ఇసురుతానని చెప్పి ఒక్క చిన్న రాయి ఇసిరాడు అంతే. ఆయన వెనక్కి పడాల్సిన వ్యక్తి ముందుకు పడ్డాడు. కొంతమంది బైబిల్ పండితులు చెప్తున్నారు, యాక్చువల్గా ఒక వ్యక్తి ముందు నుంచి కనుక మరి అది వేస్తే, ఆ గులకరాయి వేస్తే వెనక్కి పడాలి కానీ ముందుకు పడరు. కానీ ఆయన ముందుకు పడ్డాడంటే, ముందుకు ఎందుకు పడ్డాడంటేనంట వెనక నుంచి దేవుడు ఆయన కొట్టాడంటండి. ముందు దావీదు నుంచున్నాడు, గొల్లియాతు వెనక దేవుడు ఉన్నాడు. ఆయన హస్తము ఎప్పుడైతే ఆ గొల్లియాతు మీద పడిందో ముందు బోర్ల బొక్కల పడిపోయాడు. హల్లెలూయా. దేవుడుతో కనుక నువ్వు ఉంటే, ఆయనతో కనుక నువ్వు నడిస్తే ఆయన నీ వెనకుండి గొప్ప కార్యాలు చేయగలడు. ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి చేపట్టుకుని ఎంత నమ్మకంగా విశ్వాసంగా వెళ్ళిపోతాడో, ఈరోజు మనం కూడా ఆయన చేపట్టుకుని ముందుకు నడిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఆ అద్భుతమైనటువంటి మార్గాల గుండా నిన్ను నడిపిస్తాడు. నీ సమస్యలు ఎన్నైనా కానీ, నీ చుట్టూ ఉన్నటువంటి శత్రువులు ఎంతమంది అయినా ఉండొచ్చు, నమ్మకంతో విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించే వారికి ఏ మేలు కొదువై ఉండదండి. ఆయన మీ యొక్క ఆకలిని తీరుస్తాడు, ఆయన మిమ్మల్ని పోషిస్తాడు, మీ పిల్లల్ని పోషిస్తాడు, మీ ఇంటికి వచ్చేటువంటి అల్లుళ్ళని, కోడళ్ళని ఆయన తృప్తిపరుస్తాడు, మీ తరతరాలను ఆయన ఆశీర్వదిస్తాడు. హాగరు ఒక దాసి, ఒక ఐగుప్తురాలు, ఆమె అంటుంది, నన్ను ఈయన చూశాడు, నన్ను చూచిన దేవుడిని నేను ఇక్కడ చూశాను అని చెప్పింది. యెహోవా ఈరే, నేను ఆయన్ని చూశాను, నేను ఆ ఎల్ రోయి అందండి, ఎల్ రోయి, ఆయన నన్ను చూశాడు, దేవుడు నన్ను చూశాడు, నేను ఆయన్ని చూశాను. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చూస్తున్నాను, నేను నిన్ను, నా యొక్క కనుదృష్టి నీ చుట్టూ తిరుగుతూనే ఉంది. నువ్వు నన్ను ప్రశ్నించకపోతే, ఇది ఎలా జరుగుతుంది అని అనకపోతే, నేను నీ జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు చేస్తాను. సామాన్యమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించు, గొప్ప జ్ఞానము నీకు అవసరంలా,
ఈ లోకస్తులతో నువ్వు పోల్చుకోకర్లా, వారికన్నా గొప్ప స్థితిలో నేను నిన్ను పెడతాను. నువ్వు ఊహించని రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి. నువ్వు ఊహించలేవు కూడా. ఎలాంటి స్టేజ్లోకి వెళ్తావు కూడా నీకు అర్థం కాదు. ఆయన యొక్క కార్యాలు మన యొక్క కంటికి కనపడో, చెవికి వినపడో, హృదయానికి గోచరము కావంట. అలాంటి కార్యాలను దేవుడు మన జీవితంలో చేస్తారు. ఎవరైతే ఆయన నమ్ముతారో, విశ్వసిస్తారో వారికి ఏ మేలు కొద్దిగా ఉండదు. హల్లెలూయా. కనుక సామాన్యంగా ఉండండి, సింపుల్గా ఉండండి. పెద్ద పెద్ద ప్రశ్నలు దేవుడిని ఏం అడగద్దు, ఇది ఎలా జరుగుతుంది ఏంటి అని. దేవుడికి మీ యొక్క జీవితాన్ని అప్పగించేయండి, ఆయనే చూసుకుంటాడు మిమ్మల్ని. హల్లెలూయా. మరి ఈ సమయంలో మనము ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి యొక్క సమయంలో నువ్వు మాట్లాడుచున్నావు. దావీదు మరి ఎంతో చిన్న పిల్లవాడుగా ఉన్నప్పటికీ కూడా అతను గొలియాతు వంటి ఒక పెద్ద వ్యక్తిని, ఒక ఆజానుబాహుడిని నీ నామం పేరట పడగొట్టాడు తండ్రి. అతనికి ఉన్న విశ్వాసం, అతనికి ఉన్న బలము ఎంతో గొప్పదేశయ్య తండ్రి. మరి అతను ఆ వ్యక్తిని చూడలేదు, ఆ వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి యుద్ధ సైన్యాన్ని అతను చూడలేదు, అతని చేతిలో ఉన్నటువంటి ఈటను, కత్తిని అతను చూడలేదు. కానీ అతనికన్నా గొప్పగా ఉన్న నిన్ను చూశాడు ప్రభా దావీదు. అటువంటి విశ్వాసం, అటువంటి ధైర్యం ఈ రాత్రి మాకు దయచేయండి. మా సమస్యల్ని చూస్తా మేము, మా యొక్క చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని చూస్తూ మేము అలసిపోతున్నాం ప్రభా, మేము సొమ్మసిల్లిపోతున్నాం ప్రభా తండ్రి. మరి మా జీవితంలో ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, ఈ వ్యక్తులు ఎందుకు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని వారిని చూసి సొమ్మసిల్లిపోతున్నాం ప్రభా తండ్రి. నువ్వు నమ్మదగిన దేవుడివి ప్రభా. సామాన్యులను నువ్వు కోరుకుంటున్నావు ప్రభా. గొప్పవారు ఎదుట ఎంతో బలహీనుల్ని నువ్వు ఎన్నుకునే దేవుడు ప్రభా, గణపరిచే దేవుడివి ప్రభా. గనులైన వారి ఎదుట గణహీనులను నువ్వు గణపరిచే దేవుడు ప్రభా. ఎన్నిక లేని వారిని నువ్వు ఎన్నుకునే దేవుడు ప్రభా తండ్రి. మరి ఈరోజు ఎవరైతే ఆ విధంగా ఫీల్ అవుతున్నారో, అయ్యో నాకు ఇవి లేవే, నాకు అవి లేవే, నాకు ఇవి ఉంటే బాగుండేదే అని అనుకుని వారికి ఉన్నటువంటి కొరతలను బట్టి ఫీల్ అవుతున్నారో, అట్లాంటి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. మరి ఈరోజు మా కొరతలన్నింటినీ నువ్వు తీర్చి మా యొక్క స్థితిగతులన్నింటినీ నువ్వు మార్చమని వేడుకుంటున్నాం తండ్రి దేవా. మరి మాకు ఎదురుకుండా ఉన్నటువంటి ఆ ప్రతి కొండను, ఆ గొలియాతు వంటి సమస్యలను యేసు నామంలో పగలగొట్టుచున్నాం తండ్రి. గొప్ప విశ్వాసంతో మేము ఆ సమస్యలను జయించుటకు ఈ రాత్రి మాకు సహాయం చేయి తండ్రి. మరి ఈరోజు ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో, ప్రత్యేకంగా మరి ఈ బ్యాక్ పెయిన్తో, స్టమక్ పెయిన్తో బాధపడుచున్న వారిని నువ్వు చూపిస్తున్నావు ప్రభా తండ్రి. నువ్వు స్వస్థపరచు నజరేయుడైన యేసు నామంలో దేవా. మరి ఆ యొక్క స్టమక్ పెయిన్ని ఇప్పుడే యేసు నామంలో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. బ్యాక్ పెయిన్ని వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. ఏదైతే మరి వీరిని ఇబ్బంది పెట్టుచున్న అటువంటి ఆ చీకటి ఉందో, యేసు నామంలో మరి ఇప్పుడే ఒక గొప్ప రిలీఫ్ కలుగును గాక. జాయింట్ పెయిన్స్ నుంచి స్వస్థత ప్రకటిస్తున్నాము. ఆ యొక్క జాయింట్స్ని బాధ పెట్టించినటువంటి ప్రతి దురాత్మని గద్దిస్తున్నాం యేసు నామంలో. బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీకు ఎలాంటి అధికారము ఈ శరీరముల పైన లేదు. యేసు రక్తము మరి మీ పైన ప్రోక్షించబడుతుండగా మరి ఇప్పుడే గొప్ప స్వస్థత మీకు కలుగును గాక యేసు నామంలో. హల్లెలూయా తండ్రి. మరి ఈ సమయంలో నీ చేతులకు అప్పగిస్తున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి. మరి వీరిని ఆశీర్వదించండి, దీవించండి. వీరి యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేసి వీరిని ఫలభరితంగా చేయమని వేడుకుంటూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.